అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం నేను నువ్వులవకాయ పెట్టాను. నువ్వు పప్పు ఆవకాయ, ఉప్పు ఆవకాయ అని కూడా అంటారు. చాలామందికి తెలిసి ఉండొచ్చు ఈ నువ్వు పప్పు ఆవకాయ. కాకపోతే నేను లాస్ట్ ఇయరే తిన్నాను, ఫస్ట్ టైం తినడం. చాలా కమ్మగా రుచిగా భలే అనిపించింది. ఇంట్లో వాళ్ళకి కూడా అందరికీ బాగా నచ్చింది. ఈ సంవత్సరం పెడదామని సామాన్లన్నీ తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ మా వాణి వాళ్ళ ఫ్రెండ్ పెట్టిందనమాట. ఇంకా తనతోనే పెట్టించాను. సూపర్గా అయితే కుదిరింది పచ్చడి. ఈ నువ్వు పప్పు ఆవకాయ ఎలా చేశాను అనేది ఈరోజు వీడియోలో చూసేయండి. అస్సలు కారం అవసరం లేదు. ఆ మామిడికాయ పులుపు, ఈ నువ్వుల్లో కమ్మదనం సూపర్గా ఉంటుంది పచ్చడి అయితే. ఒకే రోజు కారం ఆవకాయ, ఉప్పు ఆవకాయ రెండు ఒకే రోజు పెట్టా. ఇంకా దానికోసం కిలో వెల్లుల్లిపాయలు తీసుకొని ఒలిచేసి కొంచెం ఆయిల్ రాసి ఎండలో పెట్టేశాను. ఆవాలు, కళ్ళుప్పు కూడా ఎండలో పెట్టా. 3 కేజీల మామిడికాయ ముక్కలకి 1 కిలో నువ్వులు దోరగా ఫ్రై చేసి పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి. మెంతిపిండి కోసం మెంతులు 100 గ్రాములు తీసుకున్నాను, ఫ్రై చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత పొడి కొట్టి ఒక బాక్స్లోకి తీసేసుకున్నాను. అన్నీ నువ్వు పిండి, ఆవపిండి, మెంతిపిండి 3 ఒకేసారి మిక్సీ పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని పక్కకు పెట్టాను బాక్స్లో, వేరు బాక్సుల్లో. మామిడికాయలు అయితే 10 మామిడికాయలు తీసుకున్నాను. ఇవి పెద్ద రసాలు. 10 మామిడికాయలు కరెక్ట్గా 3 కేజీల ముక్కలు వచ్చాయి. అక్కడే మంచిగా కడిగేసి తుడిచేసి ఇస్తే ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఇచ్చేసారనమాట. నేను ఇప్పుడు జేఎన్టీయూ మార్కెట్లోనే ఈ విధంగా ముక్కలు కట్ చేసి ఇంటికి తీసుకెళ్తాను. ఇంటికి తీసుకెళ్ళి ఈ విధంగా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాం. గ్రేవీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. నువ్వు పిండి కొంచెం బరకగా ఉంది, మెత్తగా రావాలని చెప్పేసి మళ్ళీ కొంచెం సాల్ట్ వేసి, పసుపు వేసి కొంచెం మెత్తగానే పట్టేసుకోవాలన్నమాట పిండి. పట్టి వెల్లుల్లిపాయలు కూడా ఓ 1/2 కిలో దగ్గర ఈ విధంగా ముద్దలా చేసి పెట్టేసుకున్నాము. పసుపు, ఉప్పు కొంచెం వేసి ఈ విధంగా మెత్తగా చేసి నువ్వు పిండిని పక్కకు పెట్టుకోవాలి. వేరుశనగ నూనె అయితే కిలో వేసేసాము. వేసి బాగా మరిగిన తర్వాత 2 స్పూన్లు మెంతులు వేసాం. ఆ మెంతులు వేగిన తర్వాత కొంచెం ఒక 3 గుప్పెళ్ళ వరకు వేసాము ఆవాలు. ఆవాలు మాడిపోకూడదు, అలాగని ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. దోరగా ఫ్రై అవ్వాలి. చిటపటమన్న తర్వాత జీలకర్ర 3 స్పూన్ల వరకు వేసి, ఆ జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ పొంగుతూ ఉంటే చూసుకోవాలి. మెంతులు, ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై అయితే మాత్రం పచ్చడి కమ్మగా భలే రుచిగా ఉంటుంది. కొంచెం మాడినా కానీ టేస్ట్ మారిపోతుంది. జాగ్రత్తగా ఈ పోపు వేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ సగం వేసుకోవాలి. సగం వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసేయండి. వెల్లుల్లిపాయ వేసేటప్పుడు ఆయిల్ పొంగుతూ ఉంటుంది చూసుకోవాలి. కొంచెం పల్లె ఆయిల్, నువ్వుల నూనె మనం ఏదన్నా తడిది వేసేటప్పుడు వెంటనే జుప్పుమని పైకి పొంగేస్తుంటుంది. పెద్ద కళాయి పెట్టాం, అయినా కానీ పొంగింది. ఈ వెల్లుల్లిపాయ దోరగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి ఆ నువ్వు పిండిలో ఈ మొత్తం ఆయిల్, పోపు అంతా కలిపేసేయాలి. ఈ ఆవకాయ పోపు వేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. భలే కమ్మగా అనిపిస్తుంది ఆ స్మెల్ అయితే. ఈ ఆవకాయలో అస్సలు కారం వేయం, భలే కమ్మగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పిల్లల కోసమే మేము చాలా ఎక్కువ చేస్తుంటారు ఈ ఆవకాయ. వైశ్యాస్ ఎక్కువ చేస్తుంటారు. పెద్దవాళ్ళు అందరం చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ప్లస్ మన పట్టుకు కూడా ఎలాంటి హాని కూడా ఉండదు. నువ్వులు కూడా మన హెల్త్కి చాలా మంచిది కదా. ఈ గ్రేవీ కొంచెం గోరువెచ్చగా ఉంటుండగా ఆ మిగిలిన వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసేయాలి. వెల్లుల్లిపాయలు కూడా 100 గ్రాముల దగ్గర డైరెక్ట్గా వేసాము. తర్వాత ఆవపిండి ఒక 1/2 గ్లాస్ వరకు వేసాం. 3 స్పూన్ల వరకు మెంతిపిండి వేసాము. వేసినవన్నీ మంచిగా కలిసే విధంగా కలిపేసేయాలి. మా వాణి వాళ్ళ ఫ్రెండ్ సంజ తినే అనమాట లాస్ట్ ఇయర్ పెట్టింది. చాలా బాగా పెట్టింది ఆవకాయ. సరే తనతోనే పెట్టించాను. సూపర్గా వచ్చింది పచ్చడి అయితే. పుళ్ళు వరకు ఇంటి దగ్గర రెడీ చేసి తీసుకుని వెళ్ళాను. మామిడికాయ ముక్కలు క్లీన్ చేయడం, వెల్లుల్లిపాయలు వలవడం అన్నీ మా వాణి వాళ్ళ ఇంటికి ఇలాగే చేశాను అనమాట. సంజయ్ కూడా వచ్చి ముగ్గురం కలిసి సరదాగా చేసాం. భలే అనిపించింది. ఆ రోజంతా ఒక మంచి మెమరీగా అయితే అనిపించింది మాకు. మన రొటీన్ పనులు చేసుకుంటూ ఇలాంటి నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు చాలా ఎక్కువ స్ట్రెయిన్ అవుతాం. మన ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ కలిసి చేసుకుంటే ఆ పనిలో కష్టం తెలీదు. చాలా సరదాగా కూడా అనిపిస్తుంది. 3 కిలోల ముక్కలకి 3/4 కిలో వేసాం సాల్ట్. ఆ ముక్కల్లో వేసి బాగా ముక్కలకు కలిసే విధంగా కలిపేసేయాలి. ఆవపిండి తక్కువ పడింది. 3 కిలోల ముక్కలకి కిలో అయితే నువ్వు పిండి వేసాము, కిలో ఆయిల్, 3/4 కిలో ఈ సాల్ట్. కొన్ని ముక్కలు ఈ నువ్వు పిండిలో వేసి బాగా ముక్కలకు పట్టే విధంగా కలిపేసి జాడీలో కానీ ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ వేసేసుకోవడమే. మా వాణిని, సంజయ్ని చూస్తుంటే ఫ్రెండ్స్ లాగా అనిపించలేదు నాకు, వదిన మరదల్లా అనిపించారు. ఇద్దరు ఒకరికొకరు జోకులు వేసుకుంటూ భలే సరదాగా అయింది ఆ రోజైతే. మనం ఫ్రెండ్స్తో కూడా కొంతమందితో అలా కనెక్ట్ అవ్వగలం, అందరితో అవ్వలేము. కలిపిన తర్వాత వరుసగా 3 రోజులు కలిపేసేయాలన్నమాట. ఒకసారి గరిటతో కలిపేసి మూత పెట్టేస్తుండాలి. మినిమం వారం 10 రోజులు పడుతుంది ఆ ఉప్పు అంతా కరగడానికి. వారం తర్వాత మాత్రమే రెడీ అవుతుందన్నమాట ఈ ఆవకాయ తినడానికి. కమ్మటి రుచితో మంచి ఆవకాయ. మా వాణికి, సంజయ్కి ఇద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నాను నాకు హెల్ప్ చేసినందుకు, నాకు ఈ ఆవకాయని పరిచయం చేసినందుకు.
మా ఇంట్లో మా ఆదిత్యకి గౌరీశంకర్కి నచ్చిందంటే అందరికీ నచ్చుతుంది అనమాట. మంచి టేస్ట్ ఉంటేనే చెప్తారు బాగుందని వాళ్ళు.